హాయ్ అండి. నేను మీ కీర్తిని. వెల్కమ్ టు వంటబడి. ఈరోజు మన వంటబడి ఛానల్లో కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ కాకరకాయ ఫ్రైకి నేనైతే 1/4 కిలో కాకరకాయలు తీసుకున్నాను. కాకరకాయలకు పైనున్న పొట్టునంతటిని చాకుతో ఇలా క్లీన్ చేసుకోవాలి. తొక్క అంతటిని చెక్కుకున్న తర్వాత వాటర్తో బాగా నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లో అయితే వేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్లో 2 చెంచాల మొక్కజొన్న పిండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్టు, 2 స్పూన్లు బియ్యం పిండి, అలానే కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడిని వేసుకొని ముక్కలంతటికి బాగా కలిసేలా ఈ విధంగా కలుపుకోండి. కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకొని ఇలా ఈ విధంగా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఇలా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ కాకరకాయ ముక్కలన్నిటిని ఒక అర్ధగంట అయితే నాననివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఈ విధంగా కాకరకాయ ముక్కలన్నిటిని నూనెలో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా ఇవన్నీ కలిపి నానబెట్టుకోవడం వల్ల ఈ కాకరకాయలో ఉన్న చేదు అస్సలు ఉండదండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇలా ఇవన్నీ వేగిన తర్వాత వీటన్నిటిని తీసుకుని టిష్యూ పేపర్పై వేసుకోండి. ఇలా మిగిలిన కాకరకాయ ముక్కలను కూడా ఇలా నూనెలో వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి అయితే తీసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కాకరకాయ ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ అండి. కరకరలాడే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అండి. రసంలోకి, సాంబార్లోకి ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుందండి. ఇలా ఈ ఫ్రై అంతటిని బాక్స్లో వేసుకొని మూత పెట్టుకొని భోంచేసేటప్పుడు తినండి.